హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను పొయ్యి మీద ఒకటి పెట్టిన చూడుర్రి. అది ఏంది అని అంటే చూస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఏంటంటే అది ఇగో కొత్త ప్రయోగం చేస్తున్నా. చూడండి 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 చూడండి. చూసిర్రా? ఎగ్. అయితే కొంతమంది అడిగిరు నన్ను ఎగ్గు ఎట్లా చేస్తారు, ఎగ్గు పగలగొట్టి ఎట్లా ఉడకబెడతారు అని కొంతమంది అడిగిరు ఫ్రెండ్స్. వాళ్ళ కోసం ఈ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది ఎగ్గు అనేది ఇట్లా ఉడకబెట్టాలో తెలియక భార్యల చేతులు దెబ్బలు తింటా ఉన్నారట. మరి భార్యల చేతులు దెబ్బలు తినే అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి, పూర్తిగా చూడండి. ఎవరైతే ఎగ్గు ఉడకబెట్టిన పగలగొట్టి కొట్టడం రాకుండా ఇట్లా ఉడకబెట్టడం రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఎగ్గు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లైఫ్లో, ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళలో, ముఖ్యంగా అట్లనే ఏంది బ్యాచులర్స్. కాబట్టి ఈ ఎగ్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటుంది వంటకాలల్లో. చికెన్, మటన్, ఆకుకూరలు, కూరగాయల కంటే కూడా మరి ఇది అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటారు. మరి ఎట్లా ఉంటుంది మరి తిన్న తర్వాత మనం చెప్తాం. ఇప్పుడైతే ఉడకబెడుతున్నాను నేను. పగలగొట్టాలి ఫస్ట్. ఆ పగలగొట్టడం వీడియో కూడా తీద్దాం అనుకున్నా, కానీ అది కొంచెం మర్చిపోయినా. ఇప్పుడైతే ఉడకబెట్టే వీడియో మాత్రమే తీస్తున్నా. మంచిగా చూడండి, ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి. నాకు అట్లా ఉడుకుతూ ఉంటుందండి. ఉడికిన తర్వాత మనం ఏం చేయాలంటే రైట్ అయిపోయిన తర్వాత మనం ఇది బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్నామా? ఓకే, రైట్. బంద్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది కిందికి దించుకోవాలి ఫ్రెండ్స్. కిందికి దించుకున్న తర్వాత అప్పుడు టేస్ట్ చేయాలి ఎట్లా ఉంది ఏం కథ అనేది. మనం కిందికి దించుకున్న తర్వాత టేస్ట్ చేయాలి. సౌండ్ ఎట్లా వస్తుంది చూసారా? అట్లా వస్తుంది సౌండ్. ఇట్లా పట్టుకుందాం, ఒకసారి కొంచెం పట్టుకుందాం. కాలుతుంది అయినా చూద్దాం ఎట్లుందో. బాగుంది. ఇంకనా మీరు కూడా ఇట్లా ఎగ్గు ఉడకబెట్టండి.